కౌలు రైతులకు 15,000 రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు. గెలవడానికి ఎన్ని ఉపాయాలు? భూమి లేని కౌలు రైతులు కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి నాయనకు పోతుంది, కౌలుకు తీసుకున్నానికి అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళు అంటారు ఊరికి పోతే, అయ్యా భూమి ఉన్నోనికే భూమి ఉంది, వానికే నువ్వు పైసలు ఇవ్వబడుతుంది, నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కూట్లే రాయి తీయలేనోడు ఏట్లో ఏదో తెస్తానన్నాడంట. సక్కంగా రైతు బంధు ఇయ్యలేదు, రొక్కంగా మద్దతు ధర చూపలేదు. కానీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా అంటివి, కౌలు రైతులను ఉపాధి కూలీలను మభ్యపెడితివి, ఆలుసూలు లేని మాటలు చెప్పబడితివి. చెప్పిన 12,000 రూపాయలు ఎటువాయే? 100 రోజులు దాటినా ఎందుకు అమలు కాకపాయే? బుట్టాచోరు మాటలు బంద్ చేయి. కౌలు రైతులం కళ్ళు తెరిచినం, వ్యవసాయ కూలీలం చెప్పిన మాటలు అమలు చేయి అంటున్నాం. ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ. రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. మన సారే కేసీఆరే రావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలలో. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ.